మన ఛానల్లో రీసెంట్గా వద్దిపత్తి పద్మాకర్ గారి ప్రణవపీఠం గురించి స్వయంగా ఆయనతోనే లలితామ్మవారు నిర్మించుకున్న ప్రణవపీఠం అనమాట. ఏలూరులో ఉందండి. లాస్ట్ వీక్ మేము ఏలూరు వెళ్ళినప్పుడు ఈ ప్రణవపీఠానికి వెళ్ళాం అనమాట. ప్రణవపీఠానికి సంబంధించిన ఆలయపీఠం యొక్క విశేషాలు, ప్రతిష్టల గురించి చాలా క్లియర్గా అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ అడిగి తెలుసుకుని మీతో షేర్ చేసుకోవడం జరిగిందండి. చాలామందికి ఈ పీఠం గురించి అస్సలు తెలియదని చెప్పారండి. మేము ఇప్పుడు దాకా వినలేదు, మేము ఇక్కడిక్కడే ఉంటాం కానీ మాకు తెలియదని చెప్పడంతో అక్కడికి వెళ్ళి వీడియో చేసుకోవడం జరిగిందనమాట. మీతో షేర్ చేసుకోవచ్చు, ఎవరైనా అటువైపు వెళ్తే వెళ్ళి చూస్తారు కదా అన్న ఉద్దేశంతో. కొన్ని విశేషమైన ఆధ్యాత్మిక శక్తి నిండి ఉన్న పీఠాలకు, ఆలయాలకు వెళ్ళాలంటే వాటి గురించి మనకు ముందు తెలిసిందనుకోండి, ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనం వీడియోస్లో వినున్నాం కాబట్టి వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఇలా విశేషమైన ఆలయాలకి సందర్శనం చేసుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ పీఠం చాలా సంతృప్తిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుందండి. అలాగే ఏలూరులో శ్రీ రత్న కమలాంబిక అమ్మవారి పీఠానికి కూడా వెళ్ళాం అనమాట అదే రోజు. కమలాంబిక పీఠం ఏంటంటే లలితా సహస్రనామ శక్తిని మానవాళికి తెలిపేందుకే మానవ శరీరాన్ని దాల్చి ఎన్నో వేల కుటుంబాలకి ఈతి బాధను తొలగించి రోగులకు రోగ నివారణ చేసి భక్తులను లలితా అమ్మవారికి ఎంతగానో దగ్గర చేసి శుక్రవారం వ్రతాలని చెప్పి చేయించి లలితా సహస్రనామంలో ఉన్న శక్తిని నిరూపించిన మహనీయురాలండి శ్రీ కమలాంబిక అమ్మవారు. ఆవిడ గురించి వీడియో చేసి మీ అందరికీ తెలిపేందుకు నేను ఈ రెండు పీఠాలకి కూడా, ప్రణవ పీఠానికి అలాగే ఈ కమలాంబిక పీఠానికి కూడా వెళ్ళి మీ అందరితో షేర్ చేసుకోవటం చాలా చాలా సంతోషం కలిగించిందండి. ఈ పీఠం గురించి చాలామందికి తెలియదు అన్న విషయం బాధగా కూడా అనిపించింది. అలాగే హైదరాబాద్లోనే చాలా ఇయర్స్గా ఉంటూ మేడ్చల్లోని సాయిగీత ఆశ్రమం గురించి కూడా మాకు ఇప్పటివరకు తెలియదండి. అందులో ఏంటంటే 540కి పైగా దివ్యమైన వృక్షాల గురించి, ఆ చెట్లను గురించి, అలాగే అక్కడ దివ్య గడియారం ఉంటుందన్నమాట దాని గురించి, అలాగే శ్రీ సాయి కుమార్ గురువు గారు ఎక్కడెక్కడ పవిత్ర క్షేత్రాలకు వెళ్ళి అక్కడి నుంచి తెచ్చిన నాటిన విషయాలు, ఏ నక్షత్రాలకు ఏ వృక్షాలు శాంతి కలిగిస్తాయనే విషయాలు, పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఏ చెట్లకు ప్రదక్షిణ చేసి పూజలు చేస్తే నక్షత్ర శాంతి కలిగి దోషాలు తొలగిపోతాయనే విషయాన్ని, సాయిగీత ఆశ్రమం ఒక పెద్ద వృక్షక్షేత్రం అండి. అసలు చాలా బాగా అనిపించింది అనమాట. 20 మంది ఫ్రెండ్స్ అందరం కలిసి పిక్నిక్ లాగా, ఆధ్యాత్మిక ఆనందాలకి పిక్నిక్ లాగా వెళ్ళి ఆ వృక్షాల గురించి, అక్కడ జరిగే వైద్య సేవల గురించి చాలా క్లియర్గా వీడియో చేసి నిన్ననే మీతో షేర్ చేసుకున్నానండి నా మెయిన్ ఛానల్లో. ఆ వీడియోని కూడా మీరు అందరూ చూసి, ఇట్లా విషయాలు చాలామందికి తెలియదు అనమాట ఇలాంటి మన హైదరాబాద్లో ఉన్నాయి. మన ఛానల్లో చాలా రకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్తో పాటుగా ఇలాంటి ఆధ్యాత్మిక ఆనందాల టెంపుల్ టూర్స్ కూడా చాలానే ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 7474